చూద్దాం. కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం కానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగనుంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ ఎంపీలు పాల్గొంటారు. కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగనుంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ ఎంపీలు పాల్గొంటారు.
కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం నిర్వహించనుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ రోజు ఎన్డీఏ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్డీఏ పక్ష నేతలతో కూడా ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కావుంది. మొదటిగా మాత్రం బీజేపీ ఉన్నటువంటి నేతలతోటి ఎంపీలతోటి ప్రధాని మోడీతో పాటు ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఆల్రెడీ సమావేశమయ్యారు. మరి కాసేపట్లోనే ఎన్డీఏ పక్ష నేతలు ఉన్నటువంటి ఎంపీలందరితోటి వీరు సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి అంశాలపై కూడా ఆల్రెడీ చర్చించినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే పక్షనేతగా ఎన్డీఏ పక్షనేతగా ప్రధాని మోడీని కూడా ఎన్నుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వారు ఈ యొక్క లేఖను కూడా పంపించి వారి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 7 గంటలకి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కూడా ఖరారు కావడం జరిగింది. 7 గంటలకి ఇటు ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా రాష్ట్రపతిని కూడా కలుస్తారు. అక్కడ తమ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో వివరించి చెప్పి ఎల్లుండి వీరి యొక్క ప్రధాని మోడీగా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఇటు టీడీపీతో పాటు జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ కూడా వారు చేరుకోవడం జరిగింది. మరి కాసేపటి ఈ యొక్క సమావేశంలో కూడా వారు పాల్గొన్నటువంటి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఎన్నుకున్నటువంటి ఎంపీలను కూడా ఉద్దేశించి మోడీ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పరిపాలన సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కూడా మోడీ ఈ అన్ని అంశాలు కూడా వారికి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఈ యొక్క సమావేశం కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఎల్లుండి జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం వివిఐపీలు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఇప్పటికే పిలవాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొంతమందికి ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. ఎల్లుండి సాయంత్రం జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ వారు బీజేపీ అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా వారు మొదటిగానే సమావేశమైనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎవరికి క్యాబినెట్లో స్థానాలు దక్కించాలని చెప్పేసి అంశాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ చర్చలు జరిగాయి. ఈరోజు మళ్ళీ ఈ యొక్క చర్చలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీకి 2 క్యాబినెట్ స్థానాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఇంకా బీజేపీకి రాష్ట్రంలో మంత్రివర్గ సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎల్లుండి జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత 12వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేపట్టేటువంటి అవకాశంలో దీనికి సంబంధించినటువంటి సభాస్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్వహించాలని చెప్పేసి కూడా వారు కసరత్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇటు ఎన్డీఏ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి ఎక్కువగా స్థానాలు కూడా రావడం జరిగింది. ఇటు కలిసి ఉన్నటువంటి పార్టీలకు కూడా వారు ఖచ్చితంగా తగిన స్థానాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ బీజేపీ పెద్దలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లు అనేది కూడా కొనసాగడం జరుగుతుంది. అయితే క్యాబినెట్ స్థానాలు ఏవేవి దక్కచ్చు అన్న దాని మీద అంచనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వారు ఏమైనా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందా? ఎలా జరగబోతోంది ఈ క్యాబినెట్ స్థానాలు ఒకవేళ కేటాయింపు అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే? అంటే ప్రస్తుతానికి అయితే పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ కూడా వెలుగులోకి అయితే రాలేదు. ఎందుకంటే ప్రధానిగా మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం, క్యాబినెట్ సంబంధించినటువంటి విషయాలు చూసాము. ఎక్కడ కూడా చివరి మూమెంట్ వరకు కూడా బయటికి వార్తలు అనేది రావు. ఎందుకంటే మోడీ డిసిషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు ఒక పేరు వస్తే రేపు అనౌన్స్ చేసే విధంగా ఆ సమయంలో మాత్రం ఇంకొక పేరు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు కూడా మనం చూసాం. క్యాబినెట్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు, వారికి సంబంధించినటువంటి సీనియారిటీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీలో పనిచేసినటువంటి విధానం కావచ్చు, అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఎవరికి ఏ పదవి ఇస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ అనేది రాలేదు. అంటే ఈరోజు ఈ సమావేశం అనేది ముగిసిన తర్వాత సాయంత్రం రాష్ట్రపతిని కలిసిన తర్వాత రేపు మళ్ళీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతోటి మోడీ సమావేశం కాబోతున్నారు. అంటే పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి అంశాలపైనే చర్చిస్తారు. బీజేపీలో ఉన్నటువంటి నేతలకి ఈ యొక్క
ఇచ్చిన ఏ పోర్ట్ఫోలియో ఇచ్చిన తర్వాత మిగతా పార్టీ అంటే మిత్రపక్ష పార్టీలకి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి ఏది ఇవ్వాలి అనేది వారు పూర్తి స్థాయిలో ఒక డిస్కస్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఎల్లుండి మాత్రం దాదాపు 5-6 మంత్రులుగా వారు ఆ ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో టీడీపీకి చెందినటువంటి ఒక ఆల్రెడీ 2 స్థానాలు ఇస్తారని చెప్పేసి 2 క్యాబినెట్లో స్థానాలు ఇస్తారని చెప్పారు. కాబట్టి అందులో ఒకరు మొదటిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో ఏపీ